రేషన్ కార్డ్ అప్డేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. రేషన్ కార్డులో వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ సర్కార్. మార్పులు చేర్పులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. మీ సేవ కేంద్రాలకు వెళ్లి కుటుంబ సభ్యుల్లో కొత్త వారి పేర్లు జోడించడం, మరణించిన వారి పేర్లు తొలగించడం వంటివి చేసుకోవచ్చు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ఆగిపోయి 10 ఏళ్లవుతుంది. కేసీఆర్ సర్కార్ వచ్చిన కొత్తలో ఒకసారి కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. ఆ తర్వాత ఇక రేషన్ కార్డుల జారీ జోలికి వెళ్లలేదు. ఉన్న వాటిలో కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి కుటుంబాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వృద్ధులు మరణించడం, పెళ్లిళ్లు, పిల్లలు, ఇలా ఎన్నో మార్పులు జరిగాయి. కానీ అవేవి రేషన్ కార్డుల్లో చేర్చలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా చర్యలు చేపట్టింది రేవంత్ ప్రభుత్వం. కొత్త కార్డులు జారీ ప్రారంభించకపోయినా పాత కార్డులో మార్పులు చేర్పుల ప్రస్తుతం అవకాశం కల్పించింది. రేషన్ కార్డుదారులు తమ వివరాలు మార్చుకునేందుకు మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎవరి వివరాలు జోడించాలో, మార్పు చేయాలో వారికి సంబంధించిన గుర్తింపు కార్డులు, అవసరమైన పత్రాలు, ఫోటో అందించాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో భార్య పేరును యాడ్ చేయాలనుకుంటే ఆమె ఫోటో, గుర్తింపు కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించాలి. పిల్లల పేర్లు చేర్చాలనుకున్నా ఆ పిల్లల గుర్తింపు కార్డులు, ఫోటోలతో పాటు బర్త్ సర్టిఫికేట్లు కావాలి. రేషన్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి అవసరమైన పత్రాలు ఆపరేటర్లు స్కాన్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. మీ సేవ కేంద్రాల ద్వారా అప్లోడ్ చేసిన మీ వివరాలు పౌర సరఫరాల శాఖ చేరుతాయి. ఆ వివరాలను అధికారులు పరిశీలించి మార్పులను ఆమోదిస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 7 పని దినాలు పట్టే అవకాశం ఉంది. మీ సేవ కేంద్రం వద్ద వచ్చే అప్లికేషన్ నెంబర్ ద్వారా మీ రేషన్ కార్డ్ స్టేటస్ ను సివిల్ సప్లై అధికారిక వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ లో మార్పులు జరిగితే మీ మొబైల్ కి సందేశం వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఆహార భద్రతా కార్డులో వివరాలు అప్డేట్ అవుతాయి. మీ సేవ కేంద్రంలో ఆహార భద్రతా కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. తెలంగాణలో రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. రేషన్ కార్డులో పేర్లను చేర్చాలని కోరుతూ ఇప్పటికే లక్షలాది కుటుంబాలు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. వినియోగంలో ఉన్న రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 11.08 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని పౌర సరఫరాల శాఖ లెక్కలు చెబుతున్నాయి. పాత దరఖాస్తులను పరిష్కరిస్తే ప్రతి నెల దాదాపు 9,890 టన్నుల బియ్యం అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటది. దీనికోసం ప్రతి నెల 37.40 కోట్ల భారం పడుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ప్రతి ఫ్యామిలీకి డిజిటల్ కార్డులు ఇవ్వాలని కూడా రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రేషన్ కార్డులో ఉన్న సమాచారాన్ని వాటికి అనుసంధానించబోతోంది. ప్రస్తుతం కార్డుల క్రమబద్ధీకరణ పూర్తయిన తర్వాత కొత్త కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.